నమస్తే, వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. శ్రీరెడ్డి లీక్స్ 2.0 సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్తో పొలిటికల్ హీట్ పుట్టించారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసిన కాంట్రవర్షియల్ యాక్టర్ శ్రీరెడ్డి ఇప్పుడు అదే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. ఫేస్బుక్ లైవ్లో పార్టీ లీడర్షిప్, కొందరు నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. త్వరలో వీడియోలు రిలీజ్ చేస్తాను అంటూ చేసిన పోస్ట్ వెనుక అసలు మెసేజ్ ఏంటి? ఎవరిని టార్గెట్ చేస్తుంది? గతంలో చేసినట్టే మరోసారి లీక్స్ చేస్తారా అనే చర్చ ఎందుకు మొదలైంది? శ్రీరెడ్డి పేరు చెబితే వివాదాలు, సోషల్ మీడియా పోస్టులు, సంచలన కామెంట్లు వెంటనే గుర్తుకొస్తాయి. గతంలో కూడా ఆమె పలువురిపై ఆరోపణలు చేస్తూ వీడియోలు, పోస్టులు చేసి పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు మరోసారి త్వరలో వీడియోలు రిలీజ్ చేస్తానని చేసిన పోస్టుతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఫేస్బుక్ లైవ్లో శ్రీరెడ్డి వైసీపీ కోసం తాను ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా యాంకర్ శ్యామల ఎంట్రీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, పార్టీ కోసం మాట్లాడటం వల్ల తన యూట్యూబ్ ఆదాయం తగ్గిపోయిందని, వ్యక్తిగతంగా ఆర్థికంగా నష్టపోయానని కూడా చెప్పారు. తన దగ్గర కొన్ని విషయాలకు సంబంధించిన సమాచారం ఉందని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల తర్వాతే త్వరలో వీడియోలు రిలీజ్ చేస్తానంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. దీంతో ఆ వీడియోల్లో ఏముంటుంది, ఎవరిపై మాట్లాడబోతున్నారు, గతంలో చేసినట్టే సంచలన ఆరోపణలు ఉంటాయా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, శ్రీరెడ్డి ప్రకటించిన వీడియోలు నిజంగానే వస్తాయా? వస్తే అందులో ఎలాంటి విషయాలు ఉంటాయి? లేక సోషల్ మీడియాలో మొదలైన ఈ చర్చ ఇక్కడితో ముగుస్తుందా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. అంతేకాదు, తన పేరు చెప్పుకొని యూట్యూబ్లో లబ్ధి పొందుతున్న జర్నలిస్ట్ సాయి వంటి వారిని కూడా శ్రీరెడ్డి వదల్లేదు. తనను విమర్శిస్తూ తన పేరుతో వీడియోలు చేసుకుంటూ ఆర్థికంగా వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేస్తే చివరికి తనకు దక్కింది అవమానాలు, ఆర్థిక నష్టాలేనని శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.